తిరుపతి శ్రీ గోవిందరాజస్వామి ఆలయంలో 3 కిరీటాలు మాయమయ్యాయి. ఈ విషయం నిన్న రాత్రి బయటకు పొక్కడంతో కలకలం రేగింది. దీంతో టీటీడీ పోలీస్ ఉన్నతాధికారులు ఆలయానికి చేరుకుని ప్రధాన ద్వారాన్ని మూసివేసి విచారణ ప్రారంభించారు. ఆగమేఘాలపై అర్చకులందరినీ ఆలయానికి పిలిపించారు. మరికొంతసేపటి తర్వాత క్లూస్ టీంను రప్పించారు. కిరీటాలు మాయమైన విషయం టీటీడీ అధికారులకు మధ్యాహ్నమే తెలిసినట్లు సమాచారం. ముందుగా టీటీడీ అధికారులు ఈ విషయమై విచారణ జరపగా కిరీటాల చోరీకి సంబంధించిన అంశాలేవీ ఒక కొలిక్కి రాలేదు. దాంతో రాత్రి 9 గంటల సమయంలో ఆలయ అధికారులు తిరుపతి ఈస్ట్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. దీంతో కదిలిన పోలీస్ యంత్రాంగం ఆగమేఘాలపై విచారణ చేపట్టింది. 3 కిరీటాలు మాయమైనట్లు నిర్ధారించింది. శ్రీదేవి భూదేవి సమేత మలయప్ప స్వామి ఉత్సవ మూర్తుల కిరీటాలు కనిపించకుండా పోయిన విషయం వాస్తవమేనని తిరుపతి అర్బన్ ఎస్పీ స్పష్టం చేశారు. 3 కిరీటాలు కలిపి 1300 గ్రాముల బరువుంటాయని వివరించారు. చోరీకి సంబంధించి స్పష్టమైన ఆధారాలు తమ వద్ద ఉన్నాయని, త్వరలోనే నిందితులను పట్టుకుంటామని చెప్పారు. గోవింద్ స్వామి టెంపుల్ సెక్యూరిటీ గార్డ్ నుంచి కంప్లైంట్ వచ్చింది. ఇట్లా 1300 గ్రామ్స్ వర్త్ అయిన క్రౌన్ క్రీటాలు, పద్మావతి మరియు లక్ష్మీ అమ్మవారి క్రీటాలు అండ్ వెంకటాచలపతి క్రీటాలు మిస్ అయినట్టు కంప్లైంట్ రావడం జరిగింది. అన్ని రంగాల సీసీటీవీ కెమెరాసు ఫుటేజ్లు, అదేవిధంగా ఆ టైంలో ఎవరెవరో అక్కడ ఉన్నారో వాళ్ళ అందరి మీద కూడా ఇంట్రాగేషన్ చేయడం జరుగుతుంది. 1300 గ్రామ్స్ వర్త్ ఆఫ్ గోల్డ్ కేసు కూడా నమోదు చేశాము. ఈస్ట్ పోలీస్ స్టేషన్స్లో దర్యాప్తు షురూ చేసి ఉన్నాము. స్పెషల్ బృందాలు డిఎస్పీ క్రైమ్స్ ఆధ్వర్యంలో ఒక 6 బృందాలు ఫామ్ చేయడం జరిగింది. ఇంట్రాగేషన్ చేస్తున్నాము. క్లూజ్ ఉన్నాయి, త్వరగానే పట్టుకుంటాం. టెంపుల్లో ఉన్నటువంటి 12 సీసీ కెమెరాలు ఏవైతే ఉన్నాయో వాటికి సంబంధించినటువంటి ఫుటేజెస్ ఇవన్నీ కూడా వెరిఫై చేస్తున్నారు. అదేవిధంగా పోలీసు వారు కొన్ని ప్రత్యేకమైనటువంటి టీమ్స్ కూడా ఏర్పాటు చేశారు. విజిలెన్స్ అధికారులు సిబ్బంది కూడా ఇప్పటివరకు టెంపుల్ లోపల ఉన్నటువంటి అన్ని ప్రాంతాలను కూడా పరిశీలించడం జరిగింది. ఒకవైపు పోలీస్ టీమ్స్, అదేవిధంగా విజిలెన్స్ టీమ్స్ కూడా వెరిఫై చేసి క్లూస్ని బేస్ చేసుకుని అదేవిధంగా సీసీటీవీ ఫుటేజెస్ని క్లియర్గా